ఎందుకు తినొద్దా? అంటే ఒక ప్రేయర్ చేసి లేకపోతే ఒక పూజ చేసి తినొద్దా? అంటే హిందువులు తినొద్దా ప్రేయర్ చేస్తే కేక్? అదే చెప్తాను కదా, బైబిల్లో ఇన్సెక్యూరిటీ వాళ్ళకి. సరే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ, మీరు ప్రేయర్ చేస్తే నేను ఎందుకు తినను మీరు? ఇక్కడ మనం ప్రైవేట్గా కూర్చుని మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకునే డిస్కషన్ కాదు, పబ్లిక్ చూస్తున్నారు. ఇప్పుడు శివశక్తిని ఫాలో అయ్యే వాళ్ళు, అభిమానించే వాళ్ళకి నేను ఒక రోల్ మోడల్గా ఉంటాను. అవును. ఇప్పుడు మనం మతాన్ని ద్వేషించే వాళ్ళ యొక్క సంప్రదాయాలని, వాళ్ళ ప్రేయర్ని నేను యాక్సెప్ట్ చేస్తే, నేను పనిచేస్తున్న విధానం వేరు, ఇప్పుడు చేస్తున్న విధానం 2 రకాలుగా ఉంటుంది. అలా చేయకూడదు. నేను ఎప్పుడు వాళ్ళ మతాన్ని గౌరవిస్తాను, వాళ్ళ మత ఆచారాలను యాక్సెప్ట్ చేస్తానంటే వాళ్ళల్లో ఆ భావన, హిందుత్వం పట్ల ఆ గౌరవం ఉన్నప్పుడే. అందుకే చెప్తున్నాగా, మీరు గుళ్ళోకి వచ్చి ప్రసాదం తినండి, అప్పుడు మీరు ప్రేయర్ చేయండి, నేను తింటా, ఫరక్ పడదు అంటారు అప్పుడు. నో ప్రాబ్లం. నేను చెప్పేది కూడా వింటారండి. కరుణాకర్ సుగ్నా గారే కాదు, ఏ హైందవులైనా ఏ ఇతర మతస్థులైనా సరే వారింటిలో చేసినటువంటి దేన్నైనా నిరభ్యంతరంగా తింటామండి. అయితే విగ్రహములకి, దేవుళ్ళకి, దేవతలకి అర్పిస్తారు చూడండి ప్రత్యేకంగా. ఇప్పుడు ఒక ఫోటో జరిగే నష్టం ఏంది చెప్తారా? అది బైబిల్లో చెప్పాడు కాబట్టి అండి, దేవుడు బైబిల్లో ఉంది కాబట్టి అంతే, గుడి నమ్ముతారు అంతే. అతిక్రమణ పాపం కాబట్టి దేవుడి మాటను మేము కొట్టేయకూడదు కనుక మీరు ఏది పెట్టినా తింటాం, ప్రేమగా విషం పెట్టినా తింటాం. అయితే మీరు స్పెసిఫిక్ గా ఒక పదార్థాన్ని దేవుడికి పెట్టుకున్నారు చూడండి, అది మీరు పెట్టరో మేము తినాం. ప్రసాదం అనేటువంటిది ఎంత విలువగా ఎంచుతారండి. ఇప్పుడు తిరుపతి నుంచి తెచ్చినటువంటి ఇంత ప్రసాదం, తిరుపతి లడ్డు తిన్నారా? ఒక నిమిషం చెప్పేది కదండి సార్, చాలా విలువగా ఎంచుతారు కదా. మీరు నేను ఇమ్మన్నా మీరు ఎవరు, ఎందుకంటే చాలా విలువగా మీకు చాలా మందికి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అవును, మీరు పెట్టరో మేము అడగం. రైట్. మీరు తింటారా తిరుపతి లడ్డు నేను ఇస్తే? ఏమండి అదే చెప్తున్నాను, ఫస్ట్ ఇప్పుడు ఉన్నది ఇంట్లో ఉంది, నేను తెచ్చిస్తా. ప్రసాదం గురించి విగ్రహం, ఒక్క నిమిషం, తిరుపతి లడ్డు నేను మీకు ఇస్తా, మీరు తింటారా? తిరుపతి లడ్డు కాదండి, విగ్రహములకు ప్రతిష్ఠించింది మేము తినకూడదు.